హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. ఈరోజు అయితే నేను పచ్చి చింతకాయలతోటి పచ్చిమిరపకాయలు పచ్చి చింతకాయలు తొక్కు చేస్తున్నానండి. ఇవి పావు కిలో కంటే తక్కువగా ఉన్నాయి, చటాకు ఉండింటాయి. దాని కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు, నీళ్ళలో పచ్చిమిరపకాయలు కడుక్కొని పచ్చిమిరపకాయలు కొంచెం ఎక్కువనే వేసిన, ఎందుకంటే చింతకాయలు కదా పుల్లగా ఉంటాయి కాబట్టి ఎక్కువ వేసిన. చింతకాయలు ఇట్లా రెండు ముక్కలుగా కట్ చేసుకొని ఇవి మిక్సీ గిన్నెలో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఎల్లిపాయలు కూడా ఒక 10 ఎల్లిపాయలు కూడా వేస్తున్నాం. ఒక స్పూను జీలకర్ర కూడా వేస్తున్నాం. ఒక స్పూన్ కంటే తక్కువనే మెంతులు కూడా వేస్తున్నాం. ఇప్పుడు పచ్చిమిరపకాయలు 2 ముక్కలు చేసుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేసి సరిపడా ఉప్పు వేసుకొని ఇది కూడా మిక్సీ పట్టుకోవాలి. ఇందాక చింతకాయలు మిక్సీ పట్టుకున్నాం కదా, మిరపకాయలు కూడా మిక్సీ పట్టాను. పచ్చిమిరపకాయలు ఇది అది 2 కలుపుకోవాలి. ఎందుకంటే కారం ఎక్కువ తక్కువ అవుతుంది కాబట్టి నేను చూసి కలుపుకోవాలి. మూడు పావుల నూనె వేసి జీలకర్ర, ఆవాలు, ఎల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు, కొంచెం ఇంగువ కూడా వేసి తాలింపు పెట్టాను. లాస్ట్లో పసుపు కూడా వేసాను, 1 స్పూన్ పసుపు వేసిన. పచ్చి చింతకాయలు పచ్చిమిరపకాయలు పచ్చడి రెడీ అండి. అంటే ఈ పచ్చడి 3-4 రోజులకు రాదు, 1 రోజు 2 రోజులలో తినొచ్చు. ఇది అప్పటికప్పుడు చేసిన పచ్చడి అయితే ఇది కడుపుతో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది, చాలా ఇష్టంగా తింటారు. ఎవరన్నా కడుపుతో ఉన్న వాళ్ళు ఉంటే వెంటనే ఇది రెడీ చేసుకోండి. పచ్చడి అయితే చాలా టేస్ట్గా ఉంది. పప్పుచారు చేసుకొని చట్నీ వేసుకొని తింటే ఇంకా బాగుంటుంది. నచ్చితే మరి మీరు కూడా ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.